Hey everyone, welcome back to my channel. I hope you all are doing well and safe. So ఈ రోజు నాకు సెల్ఫ్ కేర్ కి టైం తీసుకొని స్కిన్ ని ప్యాంపర్ చేయాలనిపించింది. దట్టు మన కిచెన్ లో ఉండే ఐటమ్స్ ని యూజ్ చేసి కొన్నిసార్లు మనం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటాము, బట్ సమ్ టైమ్స్ వి ఫీల్ లేజీ టు గో అవుట్ అండ్ బై దెమ్. కొన్నిసార్లు ఆ ప్రోడక్ట్స్ ఎక్స్పెన్సివ్ అయినా ఉండొచ్చు. అలాంటప్పుడు మన కిచెన్లోనే దొరికే సింపుల్ ఐటమ్స్తో ఎలా మన స్కిన్ని కేర్ తీసుకోవచ్చు అని ఈరోజు వీడియోలో చూపించాలనుకుంటున్నాను. సో వితౌట్ ఫర్దర్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నేను ఐస్ క్యూబ్తో జెంటిల్గా మసాజ్ చేస్తున్నాను. ఎప్పుడూ ఐస్ని డైరెక్ట్గా ఫేస్ పైన పెట్టొద్దు. కాటన్ క్లాత్లో ఐస్ని వ్రాప్ చేసి ఇలా మసాజ్ చేయాలి. ఇలా ఐస్తో ఫేస్ పైన మసాజ్ చేయడం వల్ల ఇన్స్టెంట్ ఫ్రెష్నెస్ని ఇస్తుంది అండ్ స్కిన్ చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఐస్ మసాజ్ చేయడం వల్ల ఫేస్లో ఉన్న పఫీనెస్ అండ్ స్వెల్లింగ్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఇది ఓపెన్ పోర్స్ని టెంపరీగా టైటన్ చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఏదైనా ఈవెంట్ ముందు లేదా మేకప్ అప్లై చేయడానికి ముందు ఐస్ మసాజ్ చేస్తే మేకప్ చాలా స్మూత్ అండ్ ఫ్లాలెస్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నేను యూజ్ చేయబోయే ఫేస్ స్క్రబ్ ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. శనగపిండి, టొమాటో జ్యూస్ అండ్ కొంచెం టర్మరిక్. ఈ ఇంగ్రీడియంట్స్ మన కిచెన్లో ఈజీగా దొరుకుతాయి. స్కిన్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. శనగపిండి న్యాచురల్ క్లెన్జర్ లాగా వర్క్ చేస్తుంది. ఫేస్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్, డర్ట్, ఇంప్యూరిటీస్ ఏమున్నా కానీ రిమూవ్ చేసి స్కిన్ని చాలా క్లీన్ అండ్ స్మూత్గా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. టమాటో న్యాచురల్గా ట్యాన్ రిమూవ్కి చాలా యూజ్ అవుతుంది. స్కిన్ని బ్రైటన్ చేసి డల్నెస్ని తగ్గిస్తుంది అండ్ పోర్స్ని టైటన్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ టర్మరిక్, మనందరికీ తెలుసు టర్మరిక్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇది పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేస్తే మన స్కిన్ క్లీన్, ఫ్రెష్ అండ్ బ్రైట్గా కనిపిస్తుంది. ఈ ప్యాక్ని వీక్లో 2 టైమ్స్ యూజ్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా 10 to 15 మినిట్స్ డ్రై అయ్యే వరకు ఉంచేసి వాష్ చేసేయాలి. నెక్స్ట్ నేను యూజ్ చేయబోయే ఫేస్ మాస్క్ వచ్చేసి కాఫీ పౌడర్, షుగర్ అండ్ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాఫీ పౌడర్ స్కిన్ని చాలా రిఫ్రెషింగ్గా, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. స్కిన్కి ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్గా కనిపించేలా చేస్తుంది. అలాగే డల్ స్కిన్ని బ్రైట్గా కనిపించేలా కూడా చేస్తుంది. షుగర్ వచ్చేసి న్యాచురల్ ఎక్స్పోలియేటర్ లాగా వర్క్ చేస్తుంది. ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసి స్మూత్ అండ్ సాఫ్ట్గా చేస్తుంది. జెంటిల్గా ఫేస్ పైన మసాజ్ చేస్తూ 10 to 15 మినిట్స్ తర్వాత వాష్ చేసేయాలి. ఫేస్ ప్యాక్ తర్వాత ఫేస్ మసాజ్ చేస్తున్నాను గోషా టూల్ని యూజ్ చేసి. గోషా అనేది ఒక ట్రెడిషనల్ స్కిన్ కేర్ మసాజ్ టూల్. యూజువల్లీ ఇది ఒక స్టోన్తో తయారు చేస్తారు. దానికోసం ముందుగా స్కిన్ పైన వ్యాజ్లిన్ అప్లై చేస్తున్నాను. డ్రై స్కిన్ పైన అస్సలు మసాజ్ చేయొద్దు. స్కిన్ స్లిప్పరీగా ఉండాలి. అప్పుడే స్మూత్గా గ్లైడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా మసాజ్ చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న లింపాటిక్ డ్రైనేజ్ని ఇంప్రూవ్ చేసి ఫేస్లో ఉన్న టాక్సిన్స్ని రెడ్యూస్ చేస్తుంది. లింపాటిక్ డ్రైనేజ్ ఏంటంటే మన బాడీలో లింప్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది. ఇది టాక్సిన్స్, వేస్ట్ ప్రోడక్ట్స్ అండ్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్ని రిమూవ్ చేస్తుంది. కొన్నిసార్లు ఆ ఫ్లూయిడ్స్ ఫేస్లో అక్యూములేట్ అయి పఫీనెస్ని అండ్ స్వెల్లింగ్ని కనిపిస్తుంది. కాబట్టి గోషా యూజ్ చేయడం వల్ల లింపాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ అయ్యి ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ అండ్ టాక్సిన్స్ స్లోగా డ్రైన్ అయ్యి ఫేస్ పైన పఫీనెస్ తగ్గిస్తుంది. మసాజ్ చేసేటప్పుడు చాలా జెంటిల్గా చేయాలి అండ్ గోషాని ఎప్పుడు స్ట్రైట్గా ఫేస్ పైన పెట్టి మసాజ్ చేయొద్దు. స్లైట్గా బెండ్ చేసి మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తున్నప్పుడు ఇంకొక హ్యాండ్ హెల్ప్ తీసుకొని స్కిన్ని హోల్డ్ చేసి పట్టుకోవాలి. డైలీ ఇలా మసాజ్ చేయడం వల్ల ఫేస్ పైన ఉన్న పఫీనెస్ రెడ్యూస్ అవుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది
అండ్ స్కిన్ పైన ఉన్న వ్రింకిల్స్ కూడా దూరం చేస్తుంది. స్కిన్ టైట్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ గ్లో కావాలంటే డైలీ 3 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎలా మన స్కిన్కి కేర్ తీసుకోవచ్చు అని. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.